అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ ప్రజాపతి శానం, శివజ్యోతి జ్యోతిషాలయం, ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్. ఈ వారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం చూడబోతూ ఉన్నాం. అందులో ఈరోజు మనం మొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గత వారంలాగా ఎలా అయితే అనుకూలంగా జరిగిందో ఈ వారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి మనం చూసినప్పుడు ద్వాదశ రాశులలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి, అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మేషరాశిలో వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఈ వారం అందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా డబ్బు వ్యవహారాలలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చేటువంటి అంశంలో కానీ, లేదా ఏదైనా బాకీ తీర్చేటువంటి అంశంలో కానీ, రాసుకునేటువంటి పేపర్లు, తీసుకునేటువంటి పేపర్ అనేటువంటి అంశంలో కొంత ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఇక వారం మధ్యలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఎవరైతే కుజదోషం ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారంలో. మిగతా అన్ని అంశాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం అందరూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయ దర్శనాలు చేయండి. ప్రత్యేకించి భద్రకాళి అమ్మవారి దేవాలయం అయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు అనుకూలంగా లేనటువంటి అమ్మవారి దేవాలయం అయితే ఈ గ్రామ దేవతలు కావచ్చు, లేదా శివాలయంలో ఉండేటువంటి అమ్మవార్లు కావచ్చు, అక్కడైనా సరే అమ్మవారి దేవాలయ దర్శనాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి మేషరాశి వారు. ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శుభం. ఇక వృషభ రాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వారికి ఈ వారము ఎదురు పవనాలు వీచేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే అనుకున్నటువంటి పనులు అంత ఈజీగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. ప్రత్యేకించి కొంత మన అనుకున్నటువంటి వ్యక్తులే ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ వృషభ రాశి వారికి. కొంత నిరాశ అనేటువంటిది ఈ వారం మిమ్మల్ని ఆవహిస్తూ ఉంది. ప్రత్యేకించి ఏ పనులైతే సకాలంలో అయిపోతాయి, ఎలాంటి ఇబ్బంది లేదు అనుకొని మనం ముందడుగులు వేస్తూ ఉంటామో, కానీ అనుకున్నటువంటి పనులే జరగకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది కలిగించే అంశంగా కనిపిస్తుంది ఈ వారం వృషభ రాశి వారికి. ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం విష్ణు సహస్రనామావళి చదువుకోవడం కానీ, లేదా విష్ణు సహస్రనామావళి వినడం కానీ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొంత ఊరట అనేటువంటిది లభిస్తుంది. శుభం. ఇక మిథున రాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. ఈ వారం మిథున రాశి వారికి ఏ పనుల్లో అయితే వీరు ముందు అడుగు వేస్తారో ఆ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. అన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి వారం అని చెప్పాలి ఈ వారం మిథున రాశి వారికి. మంచి లాభసాటి వారంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లకి సంబంధించినటువంటి అంశంలో శుభవార్త కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. దీనితో పాటుగా ఉద్యోగం లేకుండా ఇన్ని రోజులు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఈ వారం అనుకూలము అని చెప్పవచ్చు. కాబట్టి ఈ మిథున రాశి వారికి మరింత మంచి ఫలితాలు రావడం కోసం హనుమాన్ దేవాలయ దర్శనం చేయడం మంచిది. శుభం. ఇక కర్కాటక రాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు చాలా మంచి ఫలితాలు ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ప్రత్యేకించి గృహానికి సంబంధించినటువంటి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ వారం ఆ గృహాలకి సంబంధించినటువంటి అంశంలో కొత్త గృహానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపట్టేటువంటి విషయం కావచ్చు, లేదా స్థలము కొనుక్కోవాలనేటువంటి మీ ఆశ ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించినటువంటి కొనుగోలు చేసేటువంటి అవకాశానికి సంబంధించి కావచ్చు, లేదా మీ స్నేహితులకి మీరు ఏదైనా మాట ఇచ్చి ఉంటారు సహాయం చేస్తాను అని చెప్పి, ఆ మాటకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఈ వారము అంతా కూడా అనుకూలంగానే ఉంది కర్కాటక రాశి వారికి అని చెప్పడం ఎలాంటి అనుమానము లేదు. ప్రత్యేకించి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఇది కర్కాటక రాశి వారికి. ఇక మరింత మంచి ఫలితాలు రావడం కోసం ఈ కర్కాటక రాశి వారు శివాలయ దర్శనము చేయండి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. శుభం.
సింహరాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు దూరపు బంధువుల నుంచి శుభవార్త అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే మీకు దూర ప్రాంతంలో ఉండేటువంటి చుట్టాలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఒక శుభవార్త అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం మీకు అది ఆనందాన్ని కలిగిస్తుంది. దీనితో పాటుగా కుటుంబ సభ్యులతోటి దేవాలయ దర్శనాలు కూడా చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనము అంటాం మనం. అంటే ఏదో దూరంగా వెళ్ళిపోతారు, కాశీ వారణాసి లాంటి ప్రదేశాలకు వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తారని నేను చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా దేవాలయ దర్శనాలు కుటుంబంతో కలిసి ఈ వారం మీరు చేసేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబంలో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి తొలగిపోతాయి. కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండేటువంటి వారం సింహరాశి వారికి ఈ వారం. మిగతా అన్ని అంశాల్లో చాలా బాగున్నాయి. ఇక మీ పిల్లల విద్య విషయంలో ఏదైతే మీరు ఆందోళన చెందుతూ ఉన్నారో, ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వాటికి కావచ్చు, లేదా ఫీజులకి సంబంధించినటువంటి వాటికి కావచ్చు, దాన్ని ఈ వారం ఎట్టకేలకు వారాంతంలోపు దాన్ని పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి. ఆర్థిక స్థితిలో కూడా కొంత రాణింపు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వారం ఎటు చూసినప్పటికీను అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి. దూర బంధువుల నుంచి వచ్చేటువంటి శుభవార్త ఒక ఆనందాన్ని కలిగిస్తే, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి అంటే మీ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కొంత సంతోషాన్ని పొందేటువంటి అవకాశం, మీరందరూ కలిసి ఒక దేవాలయంకి వెళ్ళడం, ఇదంతా కూడా మనసుకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి సింహరాశి వారికి మరింత మంచి ఫలితాలు రావడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గోమాతలు ఎక్కడైతే ఉంటాయో, అంటే ఆవులకు సంబంధించినటువంటి గోశాలలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ గోవులకి మేత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. గ్రాసము కానీ, లేదా గోధుమ పిండి కానివ్వండి, లేదా టమోటాలు కానివ్వండి, ఎనీథింగ్ ఏవైనా సరే, గోవులు ఏవైతే ఆహారాన్ని తీసుకుంటాయో ఆ గోవుకి సంబంధించినటువంటి ఆహారాన్ని అందించే ప్రయత్నం ఈ వారం చేయండి సింహరాశి వారు. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. గోమాత ఆశీర్వాదం కోటి దేవతల ఆశీర్వాదంతో సమానం. శుభం. కన్యారాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు కన్యారాశి వారికి గత వారంలాగే ఈ వారం కూడా అనుకూలమైనటువంటి పవనాలే వీస్తున్నాయి. వ్యాపారంలో అనుకూలత, ధనము అనేటువంటిది సంపాదించుకోగలిగేటువంటి యోగ్యత, మిమ్మల్ని నమ్మి మీతో కలిసి వ్యాపార రంగంలో ముందుకెళ్ళడానికి ఎంతోమంది వస్తారు. వారితో పాటుగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకొని మీరు కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి కొత్త ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు, అంటే అది ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి వారికి చెప్తూ ఉన్నాను. అంటే వారు చేస్తున్నటువంటి వృత్తిలో ఒక అడుగు పైకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ వారం కన్యారాశి వారికి. ఇక మిగతా అంశాలు చూసినప్పుడు ప్రేమకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొంత ఒడిదుడుకులు కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి. కాబట్టి ఈ వారము ప్రేమ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కొంత వేచి చూస్తే సమయం మీకు అనుకూలం అవుతుంది. అప్పటి వరకు కొంత నిదానంగా ఉండడం మంచిది. ధనం విషయంలో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వారం అనే చెప్పాలి ఈ వారం. ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం కన్యారాశి వారు గణపతి దేవాలయ దర్శనం చేయండి. ఆ గణపతి దేవాలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. వీలుంటే స్వామివారికి గరిక నివేదన చేసేసేయండి. ఇలా చేయడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొంత ఆలోచన విధానం కూడా మారుతుంది. శుభం. తులారాశి వారికి ఈ వారం చేపట్టినటువంటి పనులలో, ప్రత్యేకించి వాణిజ్య రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి సకాలములో పనులు పూర్తవుతాయి. అంటే ఈ వాణిజ్య రంగంలో ఉన్నటువంటి వారు ఏదో కొత్త బ్రాంచెస్ పెట్టాలని కావచ్చు, లేదా కొత్త ఆలోచనలు ఏవైతే మీరు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఈ వారం ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది తులారాశి వారికి. ప్రత్యేకించి చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే మొదలుపెట్టి సక్సెస్ అయ్యి దాన్ని మరొక ప్లేస్లో ఇంకొక బ్రాంచ్గా పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో
వారందరికీ కూడా ఈ వారం కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే స్థిరాస్తులు కొనుగోలు అనేటువంటి అంశాలు మాత్రం ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏవైతే స్థలాలు కొనాలనో స్థలాలు అమ్మాలనో ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసం ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, నవగ్రహ దేవాలయ దర్శనాలు చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. శుభం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది. అంటే నేను ఏదో కోట్లు సంపాదించేస్తారు, లక్షలు వచ్చేస్తాయని నేను చెప్పను. కానీ మీరేదైతే ఆర్థికానికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారో ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కొంత ఈ వారం ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గత వారంలో ఉన్నటువంటి అలజడులు కొద్ది రోజుల నుంచి మీరు పడుతున్నటువంటి బాధలు ఈ వారం కొంత తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎవరికైతే ఈ గృహాలకి సంబంధించినటువంటి రుణ బాధలు ఉన్నాయో అది కొంత క్లియర్ చేసినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కొంతమంది జాతకంలో. ప్రత్యేకించి స్థిరాస్తులకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే కోర్టు చికాకులతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ వారం కొంత ఉపశమనాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. దీనితో పాటుగా ఎవరికైతే అదనపు బాధ్యతలు రావాల్సి ఉన్నాయో ఉద్యోగరీత్యా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏవైతే పెండింగ్స్ పడుతూ వస్తూ ఉన్నాయో ఈ వారం దానికి సంబంధించి ఒక శుభ వార్త మీరు వినేటువంటి అవకాశం కనిపిస్తుంది వృశ్చిక రాశి వారు. ఇది ఈ వారం వృశ్చిక రాశి వారి స్థితి. ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనము చేయండి, స్వామివారి దగ్గర 9 ప్రదక్షిణలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంతా కూడా శుభం కలుగుతుంది. శుభం. ధనస్సు రాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్ని కష్టాలు ఉంటాయి, ఎంత ఆనందం ఉంటుందో అంత బాధ కూడా ఉంటుంది ఈ వారం. కారణం ఏంటంటే ధనస్సు రాశి వారికి గత వారాల్లో ఉన్నటువంటి శుభ ఫలితాలతో పోల్చుకుంటే ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలే మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవటం మంచిది. ఎందుకంటే వారం మొదట్లో కానీ లేదా వారం చివరిలో కానీ అంత ఆరోగ్యరీత్యా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ధనస్సు రాశి వారికి. కాబట్టి ధనస్సు రాశి వారు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం ఇది. వీటితో పాటుగా ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరితో కూడా ఎలాంటి మాట పట్టింపు పెట్టుకోవద్దు మీరు పనిచేసేటువంటి స్థలాలలో. అలా ఎవరితో అయినా గొడవ లాంటిది జరిగితే అది మీ కెరీర్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనస్సు రాశి వారు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం ఈ సమస్యల నుంచి అధిగమించడం కోసం దుర్గాదేవి దేవాలయ దర్శనము చేయండి. అమ్మవారికి సంబంధించినటువంటి ఖడ్గమాల స్తోత్రము వినడం కానీ చదవడం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. శుభం. మకర రాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు ఈ వారం గత వారంతో పోల్చుకుంటే అనుకూలమైనటువంటి వారము అని చెప్పవచ్చు. కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూసినప్పుడు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో ఏవైతే ఒత్తిడులు మీ మీద ఉన్నాయో ఆ ఒత్తిడులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ చిన్ననాటి మిత్రులు కలిసేటువంటి అవకాశం ఉంది. అది ఫోన్ ద్వారా కావచ్చు, లేదా ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి వచ్చి మిమ్మల్ని కలిసేటువంటి ప్రయత్నం కావచ్చు. దానివల్ల కొంత మానసికమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది చిన్ననాటి స్నేహితుల కలయిక వల్ల. ఇక నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారం చివరిలో వారాంతం లోపల ఏదైనా ఒక శుభవార్త అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇందాక మనం చెప్పుకున్న విధంగా అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం
మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయ దర్శనము చేయండి. ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రోచ్చారణ చేసుకుంటూ ఉండండి. శుభం. కుంభరాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి వారం. అంటే గతాలలో ఆర్థిక ఇబ్బందులు, మాట ఇచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ చూసేశారు. గత ఈ జనవరి మొదలైన దగ్గర నుంచి బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వారం కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా కానీ లేదా మీకు రావాల్సినటువంటి బాకీలకు సంబంధించి కానీ ఈ వారం కొంత ఆర్థికంగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా స్థిరాస్తుల వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ వారం కుంభరాశి వారికి. దీంతోపాటు చూసినప్పుడు ధనం పరంగా ఇతరులు ఎవరైతే మీకు ఇవ్వాలో ఈ వారము వారు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మీకున్నటువంటి చిన్న చిన్న బాకీలు కూడా మీరు ఈ వారాన్ని అనుకూలంగా మార్చుకొని వాటిని తీర్చుకునేటువంటి ప్రభావం కూడా ఈ వారము కుంభరాశి వారికి కనిపిస్తుంది. కుంభరాశి వారికి మరింత మంచి ఫలితాలు రావడం కోసం వీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనము చేయండి. స్వామివారి దగ్గర 3 ప్రదక్షిణలు చేయండి. పసుపు ఒత్తులతోటి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. స్వామివారికి పసుపు పూలతోటి మాల ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గుగ్గుళ్ళు అంటారు కొన్ని ప్లేసుల్లో శనగలు అంటారు. వాటిని ఉడకబెట్టి అలాంటి తాలింపులు లాంటివి వేయకుండా ఉడకబెట్టేసి వాటిని స్వామివారికి ప్రసాదంగా నివేదన చేయండి. ఆ ప్రసాదాన్ని అక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీరు ఈ వారం చూడబోతారు. శుభం. ఇక చివరిది మీనరాశిని మనం చూసినప్పుడు మీనరాశి వారికి ఈ వారము అనుకూలమైనటువంటి పవన. అనుకూలం అంటే అద్భుతంగా ఉంటుందని చెప్పను, కానీ బాగుంటుంది. కొన్ని ఏవైతే పనులు కావు అనుకొని మీరు వాటిని వదిలేసి ఉంటారో ఆ పనులు ఈ వారం చకచకా జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా సన్నిహితులు మీకు ఎవరైతే ఉన్నారో, అది చుట్టాల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, మీకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కొన్ని శుభవార్తలు అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా మీ ఇంట్లోకి కొన్ని కొత్త వస్తువులు కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ వారం. అందులో అది ఏసీ అయి ఉండొచ్చు, ఫ్రిడ్జ్ అయి ఉండొచ్చు, ఏదైనప్పటికీ ఒక ఎలక్ట్రికల్ వస్తువు అనేటువంటిది ఈ వారము మీ గృహానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నటువంటి కొన్ని వస్తువులు ఈ వారం కొనేదానికి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ధన వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. ఉన్నాయి కదా అని చెప్పేసి విచ్చలుడిగా ఖర్చు పెట్టేస్తే నెక్స్ట్ మంత్కి మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మంత్కి ఎంత అయితే అవసరమో అంత జాగ్రత్త చేసుకొని ఆ రిమైనింగ్ ఏదైతే మిగిలి ఉంటుందో దానితోటి మీ గృహోపకరణాలు ఏవైతే మీరు కొనాలనుకుంటున్నారో అవి కొనుక్కునే ప్రయత్నం చేయండి. మొత్తము కానీ వాటి కోసమే మీరు వెచ్చిస్తే వచ్చే నెలలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖర్చు పెట్టేటువంటి అంశంలో, వస్తువు కొనేటువంటి అంశంలో అన్నీ నచ్చుతాయి, అన్నీ తెచ్చుకోవాలనిపిస్తుంది మనసుకి. కానీ ఏది అవసరమో ముఖ్యంగా దాన్ని తెచ్చుకోండి. ఇది మళ్ళీ మనం తర్వాతనే తెచ్చుకోవచ్చు, ప్రస్తుతం అవసరం లేదు అనుకుంటారో దాన్ని ప్రస్తుతం ఆపేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల వచ్చే నెలలో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మీనరాశి వారికి. ఇక మీనరాశి వారికి మరింత మంచి ఫలితాలు రావడం కోసం దక్షిణామూర్తి దేవాలయ దర్శనాలు చేయండి. దక్షిణామూర్తి దేవాలయాలు మనకు అందుబాటులో లేని పక్షంలో ఒక చిన్న ఫోటో ఒకటి తెచ్చుకోండి. మీ ఇంటి ఉత్తర భాగం ఏదైతే ఉంటుందో ఉత్తర భాగంలో ఒక చిన్న గోడకి ఆ స్వామివారి ఫోటోని తగిలించుకోండి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఆసనం వేసుకొని స్వామివారి ముందు కూర్చోండి, గురుమంత్రం చదువుకోండి. లేదు అనుకుంటే మీ మొబైల్లో గురుపాదక స్తోత్రము అని ఉంటుంది. గురుపాదక స్తోత్రం అంటే మనకి యూట్యూబ్లో వస్తుందని చెప్తున్నాను. అంటే మీ ఫోన్లో అంటే మీ ఫోన్లో ఉందని కాదు, యూట్యూబ్లో మనం వెతుక్కుంటే గురుపాదక స్తోత్రము అని వస్తుంది.
అదైనా సరే వినే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. కాకపోతే ఇందాక మీకు చెప్పిన విధంగా చేసుకోగలిగితే సమస్యలు తగ్గుతాయి. శుభం. ఇక ఈ వారము ద్వాదశ రాశుల వారికి నా అనుభవం సహకరించిన మేరకు, నా జ్ఞానం సహకరించిన మేరకు నేను చెక్ చేసుకొని 12 రాశుల వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారికి ఈ వారం రాబోయేటువంటి శుభాశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని నా అనుభవం అని మీన్స్ నా ఆస్ట్రాలజీ, నా జ్యోతిష్య శాస్త్రం, నాకున్నటువంటి అనుభవం మేరకు నేను ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. నేను ప్రతి వారం మీ అందరికీ చెప్పిన విధంగానే ఈ వారం కూడా చెప్తూ ఉన్నాను. నేను ఇంత కష్టపడి ఒక 4-5 రోజులు కూర్చొని మీ ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి ఒక వీడియో తయారు చేస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటంటే నేను ఎంతవరకు ఈ శాస్త్రంలో ముందుకు వెళ్తున్నాను అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం ప్రత్యేకించి. రెండవది, మీలో ఎవరికైనా నేను చెప్పినటువంటి ఈ ఫలితాలలో అనుకూలంగా ఉంటే నేను అదృష్టవంతున్నే, అంటే నేను వెళ్తున్నటువంటి దారి కరెక్ట్గా ఉంది అనేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకోసమే మీకు ప్రతి వారం కూడా ఈ మాట చెప్తూ ఉన్నాను. దీంతో పాటుగా నా ఛానల్ని గతంలో ఎప్పుడు కూడా నేను సబ్స్క్రైబ్ చేయమని లేకపోతే రిక్వెస్ట్ లాంటివి ఏవి కూడా నేను అడగలేదు, పెట్టలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి వారం మనం ఒక వీడియో తయారు చేస్తున్నాం, అది 10 మందికి చెందాలి. 10 మంది ఈ ద్వాదశ రాశులు ఈ వారం నాకు ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలత ఉంటుంది. అది మీ ద్వారా వెళ్ళినప్పుడు, అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూస్తారు, మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు చూస్తారు, మీ చుట్టాలు చూస్తారు. మీరు షేర్ చేసినప్పుడు వారికి ఎవరికైనా నేను చెప్పినటువంటి అంశం అనుకూలంగా ఉన్నప్పుడు శాస్త్రాన్ని నమ్ముతారు, శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందుకోసం మాత్రమే నేను మీకు ఈ రిక్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూడండి, మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీ పర్సనల్ జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్ కావలి, నెల్లూరు డిస్టిక్లో ఉంది. ఇది జెండా చెట్టు సెంటర్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాం. ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడంతా ఆన్లైన్ చేసాం. కేవలం నా ఈ ఫోన్ నెంబర్కి 9618888857 ఈ నెంబర్ ఏదైతే ఉందో దీనికి మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే చాలు, లేదా శ్రీరామ్ అని పంపిస్తే చాలు, జై శ్రీరామ్ అని పంపించినా చాలు, మీకు ఆటోమేటిక్ మెసేజ్ వచ్చేస్తాయి. అంటే మీరు మీ జాతక పరిశీలన కోసం మీరు ఏమేమి నాకు పంపించాలి అనేటువంటి విషయం మీకు ఆటోమేటిక్గా మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. ఒకసారి నా వాట్సాప్కి హాయ్ అని పంపించండి. దాంట్లో అడిగేటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, మీరు పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టినటువంటి ఊరు, ఈ వివరాలన్నీ టైప్ చేసి నాకు ఫార్వర్డ్ చేయండి. నేను మీ జాతక పరిశీలన చేసి పూర్తి విశ్లేషణ నేను మీకు అందిస్తాను. ఇప్పుడు ఎలా అయితే వీడియోలో మాట్లాడుకుంటున్నానో, ఎలా మనం మాట్లాడుకుంటున్నామో, అప్పుడు కూడా నేనే మీకు స్వయంగా ఫోన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో చెప్పించుకున్నటువంటి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, గతంలో మీ జీవితంలో ఏ అంశాలు జరిగాయి, ప్రస్తుతం ఏం జరుగుతున్నాయి, రాబోయేటువంటి రోజుల్లో మీ గ్రహస్థితి ఎలా ఉంది, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు క్షుణ్ణంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శుభం. నేను మీ రాజేష్ ప్రజాపతి శానం, శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్. మా వాట్సాప్ నెంబర్ మరొకసారి తెలియజేస్తాను, 9618888857. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. శుభం. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. స్వస్తి.